సౌత్ ఆఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ విజయంతో జోరుమీదున్న మన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025లో భాగంగా ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ను ఆడనుంది. సెంచురియన్ వేదికగా మంగళవారం నుంచి ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ విజయమే లక్ష్యంగా టీమిండియా రెడీ అవుతుంది. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోలేదు. దాంతో రోహిత్ శర్మ సారథ్యంలోని నెంబర్ 1 టెస్ట్ టీం అయిన టీమిండియా ఈసారి ఆ కోరికను తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ గెలుపుతో WTC పాయింట్స్ టేబుల్తో పాటు ICC టెస్ట్ ర్యాంకింగ్స్లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తుంది. ఇక వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పరాజయం అనంతరం జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా ఈ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. గాయం నుంచి కోలుకోకపోవడంతో చివరి నిమిషంలో స్టార్ పేసర్ మహమ్మద్ షమి ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఇక వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషాన్ స్వదేశం వెళ్లిపోయాడు. అతని స్థానంలో KS భరత్ను ఎంపిక చేశారు. KL రాహుల్కు అతను బ్యాకప్ వికెట్ కీపర్గా సేవలందించనున్నాడు. ఇక వన్డే సిరీస్లో వేలి గాయానికి గురైన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక వీళ్ళిద్దరి మధ్య టెస్టుల్లో హెడ్ టు హెడ్ రికార్డు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 42 టెస్టులు జరగగా అందులో టీమిండియా 15 టెస్టులు గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా 17 టెస్టులు గెలిచింది. 10 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక ఫస్ట్ టెస్ట్కు టీమిండియా ప్రాబబ్లీ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్లయితే రోహిత్ శర్మకు జతగా యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టెస్టులోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ తొలి మ్యాచ్లోనే సెంచరీతో సత్తా చాటాడు. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలోనూ అదే జోరు కొనసాగించి టీమిండియా రికార్డు విజయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు. ఇక యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగనుండడంతో శుభ్మాన్ గిల్ ఫస్ట్ ఓవర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. చటేశ్వర్ పుజారా లోటును తీర్చే బాధ్యత శుభ్మాన్ గిల్కు అప్పగించారు. వెస్టిండీస్ పర్యటనలో ఫస్ట్ ఓవర్లో శుభ్మాన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. తాజా సిరీస్లోనైనా సత్తా చాటాలని అతను భావిస్తున్నాడు. తర్వాత 4వ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనుండగా 5వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఇక గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సౌత్ ఆఫ్రికాలో ఉండే బౌన్సీ పిచ్లు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు సరిగ్గా సరిపోతాయి. ఇక నెంబర్ 6లో వికెట్ కీపర్గా KL రాహుల్ బరిలోకి దిగనున్నాడు. KS భరత్ రూపంలో అతనికి పోటీ ఉన్న KL రాహుల్కే తొలి ప్రాధాన్యత దక్కనుంది. ఇక వరల్డ్ టెస్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 7వ స్థానంలో బరిలోకి దిగనుండగా నెంబర్ 1 టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. సెంచురియన్ వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీమిండియా 4 పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే జడేజా అశ్విన్ కలిసి ఆడలేని పరిస్థితి నెలకొంది. ఇక అశ్విన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ అయిన శార్దుల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్ ఏ జట్టు తరపున అతను ఓ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా పేస్ విభాగాన్ని నడిపించనుండగా మహమ్మద్ సిరాజ్ అతని డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇక 3వ పేసర్గా ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరికి చోటు దక్కనుంది. ఇక భారత్ ఏ తరపున 5 వికెట్ల ప్రదర్శనతో పాటు హ్యాట్రిక్ సాధించిన ప్రసిద్ధ్ కృష్ణకే మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వనుంది.